ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రభుత్వమే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని కోరింది. ఈ అప్పీల్ను ఎవరో వినాలనేది త్వరలో ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రాజధాని కార్యాలయాల తరలింపుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్ని కార్యాలయాలు, ఎంతమంది అధికారుల్ని విశాఖకు తరలిస్తారో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించింది. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు వివరాలు కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, రాజధాని కార్యాలయాలను క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి తరలించే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ రాజధాని కార్యాలయాలను తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి వద్ద జరిగిన విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పిటిషన్ ఇక్కడ విచారించేందుకు వీల్లేదని, దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపాలి అని చెప్పి కూడా వాదన చేశారు. అయితే త్రిసభ్య ధర్మాసనానికి పంపేందుకు సింగిల్ జడ్జి అంగీకరిస్తూనే త్రిసభ్య ధర్మాసనం లేదా సంబంధిత బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కూడా కార్యాలయాల తరలింపును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు లంచ్ మోషన్ రూపంలో సవాల్ చేసింది. లంచ్ మోషన్ రూపంలో సవాల్ చేసిన పిటిషన్ గతంలో హైకోర్టులో విచారణకు రాగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఆర్ రఘునందన్ రావు ఇది తాను లేని బెంచ్కి పంపాలి అని చెప్పి కూడా కోరారు. దీంతో ఈ రోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ డిఎస్ ఠాకూర్ ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ విచారణలో ప్రధానంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ఏవైతే ఆదేశాలు ఇచ్చారో దీన్ని త్రిసభ్య ధర్మాసనానిక లేదా కన్సర్న్ బెంచ్ కు పంపిస్తూనే కార్యాలయాల తరలింపు నిలిపివేయాలి, ఇచ్చిన ఆదేశాలను స్టే చేయాలి అని చెప్పి అభ్యర్థించారు. దీనివల్ల విశాఖపట్నంలోకి క్యాంపు కార్యాలయాలు తరలించి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో జీవో ఇచ్చిందో ఆ జీవో ఉద్దేశానికే విఘాతం కలుగుతుంది అని చెప్పి అందువలన కార్యాలయాల తరలింపుపై ఉన్న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలి అని చెప్పి అభ్యర్థించారు. అయితే ఇదే సమయంలో ఇప్పటికే రాజధానికి సంబంధించిన పలు అంశాలు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్నాయని, అందువలన ఈ పిటిషన్ ను కూడా అక్కడికే పంపాలి అని చెప్పి అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి పంపాలా లేకపోతే తామే విచారించాలా, ఏం చేయాలనే అంశంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. అయితే ఈ లోపు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను లిఫ్ట్ చేయటం అనేది సాధ్యం కాదు అని కూడా స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని మీరే కోరుతూ మళ్ళీ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను లిఫ్ట్ చేయమని కోరటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించింది. అదేవిధంగా క్యాంప్ ఆఫీసుల పేరుతో రాజధాని కార్యాలయాల తరలింపుకు సంబంధించి అసలు ఎన్ని కార్యాలయాలు తరలిస్తున్నారు, ఎంతమంది అధికారులు విశాఖకు వెళ్తారు, అదేవిధంగా ఎన్ని రోజులకు ఒకసారి ఈ క్యాంపు కార్యాలయాలకు అధికారులు వెళ్తారు, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఈ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, ఈ క్యాంపు కార్యాలయాలకి అయ్యే ఖర్చు ఏమిటి, అక్కడ ఉండి ఏమి రివ్యూ చేస్తారనే అంశాలకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటినీ సమర్పించిన తర్వాత అసలు ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక ఇప్పుడున్న బెంచ్ విచారించాలా అనేది తాము తేలుస్తాము అని కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక సింగిల్ జడ్జా లేకపోతే ఇప్పుడున్న బెంచ్ విచారించాలా, ఎవరు విచారించినా కూడా తనకు అభ్యంతరం లేదని, తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి రైతుల తరపున పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ ధర్మాసనానికి చెప్పారు. దీంతో ధర్మాసనం తాము అడిగిన వివరాలన్నీ కూడా ధర్మాసనం ముందు ఉంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను పండుగ సెలవుల తర్వాత వాయిదా వేసింది. అయితే త్రిసభ్య ధర్మాసనం లేదా కన్సర్న్ బెంచ్ విచారించే ముందు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను స్టే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ పదే కోరినప్పటికీ కూడా హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయని కూడా స్పష్టం చేసింది ప్రియాంక.
థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.